నా పైన ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాలగూడ అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ దనక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి, మొత్తాన్ని కలిసి తొలగించండి. నేను చెప్తాను, దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. అధ్యక్ష, నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా అన్ని కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూపిస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పు ఉందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుకున్నాడు అంత ఆవేశంగా ఉరుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు ఆ సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది. నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే. దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టని మాట్లాడతాం. కానీ ఈరోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. మరొకసారి గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదామంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం, దానిపైన కూడా చర్చ చేద్దాం. కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు, సబ్జెక్టు మాట్లాడండి ప్లీజ్. సార్ డిబేట్ కాకండి, దయచేసి డిబేట్ కాకండి. సార్, అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను. మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడైనా డిబేట్ అయిందా? ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డిబేట్ చేసిండా? నేను డిబేట్ చేసినా? చూపించండి ప్రజలకు, మొత్తం నాది చూపించండి, ఆయన ఆవేశాన్ని చూపించండి, ఆయనకు తోడుగా తందానన్న ఈయన మాటను చూపించండి. మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకని చెప్తా ఉన్నా. నేను తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష సార్, తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది అక్షరం లేకుండా సభ నుంచి తీసేయండి, లేదంటే దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. దానికి ప్రతి అక్షరానికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు, నాది కూడా చూడాలి, నా సమాధానం కూడా చూడాలి. మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను, ఎందుకంటే సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతా తప్ప లేకపోతే నేను మాట్లాడలేను. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష. ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో, ఈ బుల్స్లలో దూరుడు, యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు, మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికిందో బుల్సో నీళ్లకు అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ చోటికి మేము ఎప్పుడు మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి వీళ్ళు మాట్లాడతారు, కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష. వీళ్ళు తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు బీజేపీ, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన, చర్చ చేయమన్నా అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా. నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు, చర్చకు రండి అని చెప్తున్నా.
చర్చ ఇచ్చిండు, సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళపరచనికేనా? మాట్లాడమని, చర్చ మాట్లాడమనండి. జగదీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి, డివేట్ కాదండి. సార్ అయిపోయింది. దయచేసి ఇక్కడ నుంచి దయచేసి నేను మీకు మళ్ళీ 100 సార్లు దండం పెడుతున్నా. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి నుంచి మాట్లాడిన తీసేయండి, నేను దాని మీద వదిలేస్తా. తప్పకుండా మీరు తీసేస్తాను మాట ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడి తీసేయండి. సభా రికార్డులను పరిశీలించి తప్పకుండా వాళ్ళని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తా. సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా, మీరు ఆర్డర్లు పెడితే మాట్లాడతా. నేను ఆర్డర్ల సార్ నేను మీరు హౌస్ ఆర్డర్ పెడితే మాట్లాడతా. అధ్యక్ష, నేను ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు. ఈనాడు కాదు, ఇంతకుముందు కూడా, ఏనాడు కూడా, గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాడు కూడా. కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి, అధ్యక్ష ఆర్డర్లు పెడతారా బెటరా? ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష, వాళ్ళను విప్లైన ఆర్డర్లు పెట్టండి ఫస్ట్. చర్చ చేయండి. నేను దాని మీద మాట్లాడుతున్నా, నేను సబ్జెక్టే పోతున్నా, అధ్యక్ష నేను సబ్జెక్ట్కే పోతున్నా. వాళ్ళు కూర్చోబెట్టండి. మళ్ళీ ప్రసంగం చేయకండి. చర్చ చేయండి. వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్. చర్చ చేయండి సార్. మరి వేరే వాళ్ళు రాసిస్తే సార్ వాళ్ళు మేము మాకేం అర్థం కావట్లేదు సార్. మా మీద బురద జాలి పోతాం ఇట్లే మా మందబలంతో అంటే ఎట్లా సార్? మరిగా సభ నడుపుకోవాలనుకుంటే, మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం. లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం చేయగలిగింది లేదు అధ్యక్ష. అధ్యక్ష ఎట్లా ఇస్తారండి అధ్యక్ష? మీ మధ్యలో ఒకటే మాట నేను అధ్యక్ష ప్రజలకు పోతుంది, ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. మీరు వెంకటరెడ్డి గారు ఏం సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష? ఏ సబ్జెక్ట్ మాట్లాడండి వెంకటరెడ్డి గారు? చూసారు కదా ప్రజలు. మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో గొడ్డలు ఇచ్చి మమ్మల్ని నరకమంటారు, మమ్మల్ని మాత్రం బేడీలు వేసేసి మేము చెప్పిందే మాట్లాడమంటే ఇదేం న్యాయం అయితే అధ్యక్ష? ప్రజలు చూస్తున్నారు. దయచేసి మరి సభ హుందాతనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మన అందరికీ. చూసిన మాట చేసిన మాటలు విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష వెంకరెడ్డి మాట్లాడిన దాంట్లో? మరి నేను ఏమని మాట్లాడాలి అధ్యక్ష? మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష, ఇదే పద్ధత? ఇట్లయితే సభ హుందాతనం నిలబడుతుంది అధ్యక్ష. తమని నేను అడిగినా మొత్తం అక్షరం లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా, తీస్తారా తీయరా తమరు చెప్పలే. హౌస్ కమిటీ ఏమని అడిగినా దానిపైన కూడా సమాధానం లేదు. అది చెప్పండి అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, మీరు చైర్ను ప్రశ్నించొద్దని ఇంతకు ముందు చైర్ను ప్రశ్నించడం కాదు రిక్వెస్ట్ సార్. చైర్ అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను చైర్ మీద ఆరోపణ అని చెప్పినా. నేను అయినా మీరు చెప్పలేదంటే నేను నా సభలనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? నేను సభా రికార్డులను పరిశీలించి నేను తీసేస్తా అని చెప్పినాను. మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? ప్లీజ్ చర్చ చేయండి మీరు ప్లీజ్. అధ్యక్ష ధన్యవాదాలు. అవి తీసేస్తున్నందుకు. తీసేసినా సరే నేను హౌస్ కమిటీ దాని మీద ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా, ఇబ్బంది లేదు. నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకి ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇతర విషయాలకు వస్తే, ఇప్పటికి కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర సభ్యుల అవగాహన కొరకు ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను ఈ సభ నుంచి ప్రజలకు కూడా పోవాలి. మరి వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే మాది మొత్తమే కట్ చేస్తున్నారు పైన. కెమెరాలు మా వైపు రావు ఎప్పుడు, మా దాంట్లో ఎవరు మాట్లాడినా చూపించరు, స్పష్టంగా కనబడుతుంది. కానీ నేను వారు చెప్తున్న సబ్జెక్ట్ అధ్యక్ష సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అధ్యక్ష సబ్జెక్ట్కి వచ్చిన సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి 800 మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి, పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా చట్టం చేశారు 2013-14లో. దాని ప్రకారం 2017
మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పూర్తయ్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్ క్రిటికల్లో రావద్దు, సూపర్ క్రిటికల్తోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో. ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బిహెచ్ఎల్ను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువ అని అడిగినారు ముఖ్యమంత్రి గారు. అడిగితే వాళ్ళు సూపర్ క్రిటికల్ది అయితే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీసుకుంటుంది, గతంలో అయితే ఎక్కువని తీసుకున్నాయి, మేము తక్కువ అంటే 4 సంవత్సరాలు చేయగలుగుతాం, అంతకు మించి తగ్గించలేం సార్ మేము అని చెప్పిండ్రు. కొత్తగూడెంది కేటీపీపీ 7th స్టేజ్ ఇచ్చినాం వాళ్ళకి. అదే సందర్భంలో మా దగ్గర 270x4 మెషినరీ 2270 మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, బిగించుకోవచ్చు. కొత్త మిషనరీ అది. మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు. మార్చి 2017 లోపలనే చేస్తాం మేము అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళ కాడ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది అన్నప్పుడు వాళ్ళకి అది అప్పచెప్పినాం అధ్యక్ష. ఆ తర్వాత ఎన్జిటి కేసు కరోనా ఇతర కారణం వల్ల ఆలస్యమైంది. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే చెప్పారు, మేము 2006లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మేము 2007లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, ఆ తర్వాత 2009లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మీరు చేసిర్రు చెప్పుకుంటున్నారు. 2006లో ప్రారంభించింది మేము వచ్చినాక పూర్తి చేసినామంటే ఎన్ని ఏళ్ళు పట్టినట్టు అధ్యక్ష? అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన 800 మెగావాట్స్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది అత్యంత తక్కువ సమయంలో, రికార్డ్ సమయంలో పూర్తి చేసినాం అధ్యక్ష. మరి అది పూర్తి చేసిన వల్ల మిగతా పూర్తి చేయకుండా ఉండడానికి మాకేం అవసరం అధ్యక్ష? వచ్చిన కారణాలు ఎన్జిటి కేసులు, కరోనా, వాటి వల్ల ఆలస్యమైందని చెప్పినాం. ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మెమో వచ్చింది అధ్యక్ష. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అవుతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా 50% PLF వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష, అది 500-600 మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం. దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది. 800 లోపలికి వచ్చి 700 లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి. కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది. ఈ విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, సభ సభ్యులు కావచ్చు, ప్రజల దృష్టికి. 800 అయితేనేమో ఎమిషన్స్ తక్కువ ఉంటాయి, కార్బన్ తక్కువ కాలుతుంది, బొగ్గు అంతకంటే లోపైతే ఎక్కువ కాలుతుంది అనేది దీంట్లో వేరే ఏం లేదు పంచాయతీ. కానీ ఇవాళ దాన్ని కూడా తగ్గించి నడపడం వల్ల 400, 450, 500కు తగ్గించడం వల్ల మళ్ళీ బొగ్గు ఎక్కువ కాలుతుంది, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి. ఇది ఎవరిని అడిగినా చెప్తారు టెక్నీషియన్స్. కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది, ఏదో సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ పెట్టిర్రు, మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పవలసుకున్న ఇక్కడి నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష. ఇకపోతే మీరు బిఓపి బీటీపీ గురించి మాట్లాడినారు. అదే సందర్భంలో మనం ఇవాళ ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ప్లాంట్ను BHELకి ఇచ్చినామో మొత్తం కలిపేసినాం అధ్యక్ష. అది కూడా దాని మీద వీళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడలే. ఇంకా అది కూడా ఉంది. మరి కేవలం యాదాద్రి భద్రాద్రిలో BHELకి ఇచ్చిన మాట్లాడుతున్నారు. కొత్తగూడెం కూడా BHELకు నామినేషన్ పద్ధతులనే ఇచ్చినాం. దాన్ని మేము ఇచ్చింది 3800 కోట్లకు అధ్యక్ష BHELకి. కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో BTGని BOPని వేరువేరు చేసి నామినేషన్ పైనే
BHELకు 2007 కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు. సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా 2700 కోట్లు 2600 కోట్లు సబ్జెక్ట్ టు కండిషన్. మనకంటే 830 కోట్ల పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. సేమ్ సైజు సేమ్ ప్లాంట్ విజయవాడలో. ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచారు అదే సమయంలో, అక్కడ ఇంకా ఎక్కువ. ఇదే BHELకు 2007 కోట్లకేమో BTG ఇచ్చిండ్రు. BOP అక్కడ 3000 కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్గా పిలిస్తే. మనకంటే 1150 కోట్లు ఎక్కువైంది. మరి మనం BHELకి ఇచ్చి లాభం జరిగిందా నష్టం జరిగిందా? ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే వీళ్ళేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు, సబ్ కాంట్రాక్ట్లకు ఇచ్చుకున్నారు. అధ్యక్ష, ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతలబు ఉండి ఏందో పైసలు వస్తాయి అనుకుంటే మేము BHELకి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించాలి అధ్యక్ష. మేము డైరెక్ట్గానే ప్రైవేట్ వాళ్ళు పిలుచుకుంటాం కదా, అవతల చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు, ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గా పిలుచుకోవచ్చు కదా. మేము మా చేతుల్లో తీసుకుపోయి వాళ్ళ చేత కప్ప చెప్పి వాళ్ళ మధ్య ఇంకొనికి ఇప్పించే అధ్యక్ష కర్మైంది మాకు. కానీ వీళ్ళకు రేపు కూడా మేము BHELకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే లేదని నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం, రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వండి నామినేషన్ మీద. మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం, మేము మిమ్మల్ని అభినందిస్తాం. BHELకే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన పద్ధతిలోనే ఇవ్వండి, మేము కాదనడం లేదు. మీరు తర్వాత సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇప్పించుకుంటారు, ఏం చేసుకుంటారు, అది మీకు తెలిసిన విద్య. అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు. కాంట్రాక్టర్ ఎవడో తెలియదు, సబ్ కాంట్రాక్టర్ ఎవడో తెలియదు. ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడో ఉండొచ్చు కాంట్రాక్టర్లు. నా చుట్టమోడు ఒక్కడి కాంట్రాక్టర్ ఇడు అధ్యక్ష. ఒక్కడిని నిరూపించిన నా చుట్టమోడు కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాంట్రాక్ట్లు చేసే అలవాటు మీది. BHELకి వద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన. మొత్తం కరెంట్ విద్యుత్ రంగాన్ని తీసుకుపోయి అదానికి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. డిస్కమ్లను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. మీరు దొంగరాతలు రాయిస్తున్నారు. డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్లలో చిట్ చాట్లో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు. కానీ మీ భాగవతం ప్రజలు చూస్తున్నారు, ఏం డౌట్ లేదు, అన్ని గమనిస్తున్నారు. ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగిలిండ్రు. మరి అదేమో సభ్యులు ప్రస్తావించారు. అప్పుడు తేలుగుట్టిన గమ్మునున్నాడు. మరి ఎందుకో చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పాలి దాని మీద. ఇప్పటికైనా సబ్జెక్టేనా తెలియకపోతే ఊరుకో, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. వారు చెప్తారు, వారు చెప్పుకోను నేను చెప్పదలుచుకుంటే. అధ్యక్ష కంక్లూడ్ అప్పుడు ఎట్లయింది అధ్యక్ష? గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తారు. ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది. సీఎంకు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు. డిప్యూటీ సీఎం గారు చెప్పలేరా అధ్యక్ష వీటికి సమాధానాలు? ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగానో భుజాలు దమ్ముకొని రావాలి ప్రతిసారి? ఎందుకంటే సభానాయకుడిగా నాకు అవకాశం ఉంది కాబట్టి. సభానాయకుడిగా నాకు అవకాశం ఉంది కాబట్టి. గౌరవనీయులు అధ్యక్ష, మాజీ మంత్రి గారికి తెలుసు, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పైన ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే వారికి అధికారం ఉంది. మీ ద్వారానే మీరు అవకాశం ఇస్తే మాట్లాడారు. మరి అన్నిట్లో ఆ విధంగా అందరి మంత్రులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ, అందరి సభ్యులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ ఇది మాట్లాడడం సభ్యత కాదు అధ్యక్ష. మీకు కూడా తెలుసు, మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతుండే అధ్యక్ష. ఒక్కరికి ఇక్కడ ఉన్న గౌరవ మంత్రులను అడగండి, మీ సబ్జెక్ట్ కూడా వారే మాట్లాడిపోతున్నారు. మీకు కూడా అవకాశం లేకుండా ఉండే. కనీసం మా దాంట్లో ప్రజాస్వామికంగా అవకాశం అన్న ఉంది అధ్యక్ష. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు సభకే రాలేదని చెప్పారు, చుచ్చిదని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు, సంతోషం. అధ్యక్ష, ఇక వీరు పిటిహెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు. అధ్యక్ష, వీరు పిటిహెడే కనుక నిజమైతే మరి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది ఎవరు అధ్యక్ష? మీరే కదా. ఏ పిటిహెడ్ విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది? ఏ పిటిహెడ్ ఉందని కట్టిండ్రు? ఎక్కడ బొగ్గుందని? విజయవాడలో బొగ్గుదని కట్టిందా? కట్టింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. దేనికి కట్టిండ్రు? కడప ఆర్టీపీపీలో కనీసం నీళ్ళు కూడా లేవు.
బొగ్గే కాదు, బొగ్గు పత్త దొరకదు, బొగ్గు మళ్ళీ మనమే ఇచ్చేది సింగరేణి నుంచే. వీరంతా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మడి పోయారు కదా అధ్యక్ష ప్రారంభోత్సవానికి వీరే కదా అధ్యక్ష. మరి అక్కడే పిటి హెడ్ అధ్యక్ష. నల్గొండలో కడితే తప్పు, కడపలో కడితే నీకు సంతోషం, విజయవాడలో కడితే సంతోషం, ఎందుకంటే మీ భాషలంతా అక్కడ ఉన్నారు కాబట్టి. కానీ మా భాషలు తెలంగాణ ప్రజలే, నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా భాషలే, మా తెలంగాణ బిడ్డలే. అందుకే నల్గొండలో కట్టినాం. వెనుకబడ్డ నల్గొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కట్టినాం 100%. నేను చెప్పిన, నేను కమిషన్ కూడా విషయం చెప్పిన, నేను కోరిన జిల్లా మంత్రిగా మొత్తం నాశనం చేస్తే నల్గొండ జిల్లాను వీళ్ళు 2 లక్షల మందికి కాళ్ళు చేతులు లేకుండా వంకరబోయేటట్టు చేసి ఫ్లోరిన్ ఇస్తే మాకు బహుమతిగా ఒక్క పరిశ్రమ 60 ఏళ్లలో 1000 మంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్రమ తేకుండా అక్కడ యువతను నాశనం చేస్తే నేను అడిగిన ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అధ్యక్ష 5-6 కాంపోనెంట్స్ ఉంటాయి. మొట్టమొదటిది నీళ్లు, 2 రోడ్ కనెక్టివిటీ, 3 రైల్ కనెక్టివిటీ, 4 అక్కడ వచ్చిన యాష్ ఏదైతే వస్తుందో దాని డిస్పోజల్. ఇటువంటి అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలలో కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు. ముందు మహబూబ్నగర్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు, మీ దగ్గర అవకాశం ఉందా, ఎందుకంటే రాయచూరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది, అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కడతాం చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను. ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా, భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని. కానీ అక్కడ కలెక్టర్ గారు 2-3 నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చి భూమి ఉన్నమాట వాస్తవమే, కానీ చాలామంది పేదలకు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ చేసిండ్రు, ఇంకొంతమంది అదనంగా ఉన్నారు, 5-6 వేల మంది ఉన్నారు, అంతమంది నిరాశలు చేయడం కష్టమవుతుంది అని చెప్పాను. ఆ సందర్భంలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని, అన్న మా దగ్గర అవకాశం ఉంది, దామర్చెర్ల ప్రాంతంలో నీళ్లున్నాయి, 10 ఏళ్ళు కరువు వచ్చిన నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, రైల్వే ఉంది, అక్కడి నుంచి నేషనల్ హైవే ఉంది, రేపేదైనా సందర్భం పడితే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే చట్టం తెస్తూ ఉంది విదేశీ బొగ్గు వాడాలి అని చెప్పి కూడా. ఇందులో ప్రధానమైనది అధ్యక్ష, వారికి తెలిసే చెప్పినరో తెలియక చెప్పినరో తెలుసని అనుకుంటున్నాను నేను, కానీ బొగ్గు అలాట్మెంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారం. మన సింగరేణి నుంచే ఇవ్వాలని కూడా ఏం లేదు, ఎక్కడి నుంచి అన్నా ఇవ్వచ్చు. ఇవాళ దేశంలో చాలా ప్లాంట్లకు ఇంకో చోటు నుంచి ఇస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కేంద్రం నిబంధన తేనే తెచ్చింది, ప్రస్తుతానికి 10% అని తెచ్చింది. 10% విదేశీ బొగ్గును తెచ్చి తప్పకుండా పెట్టాల్సిందే అని చెప్పి నిబంధన తెచ్చింది. అయినా దాన్ని అంగీకరించింది ఒక మనమే, తెలంగాణ ప్రభుత్వం. ఆ నిబంధన వచ్చింది. బొగ్గు అలాట్మెంట్ అనేది కేంద్రం చేతుల్లో ఉంది, మిగతా అన్నీ మన దగ్గర ఉన్నాయి. పైగా నల్గొండ జిల్లాకు ఒకటి అవసరం. ఇవాళ మనం రామగుండం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, కొత్తగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, ఎట్లా అయినాయో. చిన్న గ్రామాలు సింగరేణి వల్ల కావచ్చు, ఎన్టీపీసీ వల్ల కావచ్చు, సింగరేణి వల్ల కావచ్చు, బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి మాకు కూడా ఒక పవర్ ప్లాంట్ ఇవ్వండి, ప్రభుత్వ రంగం నుంచి 4-5 వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా దొరుకుతాయి, ఇంకో 10-15 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది కావాలని చెప్పి నేను మా జిల్లా ప్రజల తరఫున అడిగిన. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినాం. కానీ నల్గొండ జిల్లాలో తెలంగాణలో లేనట్టు, నల్గొండ జిల్లా తెలంగాణ కొట్లాడినట్టు ఇతరులు కొట్లాడినట్టు ఏం పద్ధతి అధ్యక్ష ఇది? అంటే నల్గొండ జిల్లా మీద వేయడం వీళ్ళు. నల్గొండ జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మాకు పవర్ ప్లాంట్ వద్దు, మేము దీన్ని ఆపేస్తాం అని మాట్లాడారు అధ్యక్ష. వాడిని కూడా ప్రజలు చూసుకుంటారు తర్వాత. కానీ అధ్యక్ష, పిట్ హెడ్ అనే దానికి అర్థమే లేదు. తప్పకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా అంతర్గతంగా సమస్యలు వస్తున్నాయంటే ఇటువంటి చోటనే. అభివృద్ధి ఒకే తీరే జరగకుండా, అభివృద్ధిలో తీవ్రమైన అసమానతలు వచ్చినప్పుడు ప్రాంతాల మధ్యన, దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన విభేదాలు వస్తున్నాయి, కొత్త దేశాలు ఏర్పడుతున్నాయి. అంతేందుకు అధ్యక్ష, మనం కొట్లాడింది కూడా మనకు అన్యాయం జరుగుతుంది, మనం వెనకబెడుతున్నామనే కదా కొట్లాడింది. అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళొకసారి రావద్దు, అన్ని ప్రాంతాలు రావాలి, ఒక తీరు ఉండాలి. ఇంకోటి కూడా ఉన్నది అధ్యక్ష, దీంట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మొత్తం ఒకటే ప్రాంతంలో ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధి వేర్వేరు ప్రాంతాల్లో కూడా పెట్టాలి విద్యుత్ ఉత్పత్తిని అనేది కూడా ఒక వాదన ఉంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఆలోచించి నల్గొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించే మేము అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దానికి ఏందో జరిగిపోయింది, నల్గొండలో పెట్టడం పెద్ద నేరం, నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు, మేము ఇంకెక్కడో పెడతాం అన్న పద్ధతుల్లో
దాన్ని తప్పైనట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు. నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజలారా గమనించండి. నల్గొండ పట్ల ఏముందో ఈ ప్రభుత్వ వైఖరి ఒకసారి చూడాలని చెప్పి కూడా నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష, ఇవాళనే వారు కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించారు. కిషన్ రెడ్డి గారి ప్రస్తావన స్పష్టంగా ఉంది. మరి ఎందుకు తీసుకోవట్లేరు, ఎందుకు చెప్తలేరు? అధ్యక్ష, మేము పోయి 8 నెలలు మేము అనుమతి ఇవ్వాలన్నా అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకుంటాం అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకోవాలన్నా ఇవాళ ఎన్టీపీసీతోని? 8 నెలలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి 8 నెలలు దాటినాయి. ఎవరు చేయాలండి? ఎవరు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద మాట్లాడుతున్నారు? మమ్మల్ని పెట్టుకోమంటే సంతకాలు మేము వచ్చి పెడతాం. మరి మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ముఖ్యమంత్రి ఆర్డర్ ఇవ్వాలి, నా అధికారులకు మేము ఇవ్వాలన్నా? మీరు చేసిన బాధ్యతను కూడా మా మీద పడేస్తూ 8 నెలలు అయింది, ఇంకా ఏదో తెల్లారైనట్టు, ఇంకా మమ్మల్ని వదిలేయండి, ఇంకా మేము నేర్చుకుంటాం, అప్పుడే మాట్లాడతారా, అప్పుడే మా మీద దాడి చేస్తారా? ఏందండి ఇది? అది కాదు కదా. మీరు బాధ్యత, ప్రతి క్షణం బాధ్యత ప్రభుత్వం అంటే. అధ్యక్ష, ఇక వీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. మేం చాలా అద్భుతంగా విద్యుత్తుని ఇస్తున్నాం, మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అధ్యక్ష, ఎక్కడైనా హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకొని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు. మేము పెట్టింది కూడా ఆనాడు ఆ ఉద్దేశంతో పెట్టినాం. విద్యుత్ ఎక్కడైనా పోతే 10 నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష. నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా. ఆదిలాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను, అరే మీ దగ్గర ఏఈ లేడా, టీఈ లేడా, ఎందుకు నాకెందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడిది అని. సార్ ఆన్లైన్లో చూసినాం, మీకే చేస్తున్నాం, హెల్ప్ లభిస్తుంది, సాయం లభిస్తుంది అని. కానీ దురదృష్టవశాత్తు వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికే ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఇది. హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. అవతల జర్నలిస్టుల మీద కూడా చివరికి సబ్జెక్టే అధ్యక్ష, ఇది సబ్జెక్టే, నేనే డిబేట్ కావట్లే. సబ్జెక్ట్, దిస్ ఈస్ వెరీ మచ్ సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ డిబేటింగ్. అధ్యక్ష, ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ, మిగతా పక్కన పెడదాం. సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కంప్లైంట్స్ టు TG SPDCL for the last more than 2 hours regarding power cut, standard response, no relief yet. This is very inconvenient. The apathy of the department not to give the true picture more concerning. ఇవి పెట్టింది. అయితే అధ్యక్ష, ఎక్కడైనా పెట్టగానే ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్. కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి. చివరికి ఎక్కడి దాకా పోయారు అధ్యక్ష, మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ ఏజెంట్ కట్ చేస్తాం. చివరికి వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు, రేవతి అమ్మాయి మీద కేసు. ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం. డిప్యూటీ సీఎం గారు, మేము కరెంట్ ఇవ్వలే, మీరు అంతా మీరే అబద్ధాలు మాట్లాడుతున్నారు. గాంధీభవన్లో పోయింది, వాళ్ళ మంత్రులు మాట్లాడే కాడ పోయింది, వాళ్ళ నాయకులు మాట్లాడే కాడ పోయింది. ఆఖరికి అధ్యక్ష, ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పడ్డాడో మన వార్తలలో చూసినాం. మరి ఆయన మీద పెడతారా కేసు? ఆయన కూడా పెడతారా? ఇదా ప్రభుత్వం నడిపే విధానం? ఇదా విద్యుత్ ఇచ్చే విధానం? హైదరాబాద్లో 100, ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో, హరీష్ రావే చేయించిండు. ఆడ కరెంటు కట్ అయిందని అనుకో, హరీష్ రావే కట్ చేయించిండు. హరీష్ రావులు, జగదీష్ రెడ్డిలు, కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులు ఏంటారు అధ్యక్ష? గిదా వీళ్ళు మాట్లాడే మాటలు, ఇదా పద్ధతి? అధ్యక్ష, మేం చెప్పింది ఎక్కడ కూడా మేము ఆరోపణ చేయలే అధ్యక్ష. ఈ ఫోటోలన్నీ హాస్పిటళ్లలో, MGM హాస్పిటల్లో, భువనగిరిలో, అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు. మరి నాసో తెలంగాణనే మీ పత్రిక అనొచ్చు మీరు చూపిస్తే. కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు, ప్రతి పత్రికలో, అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కరెంటు పోకున్నా వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాట? అసలు విద్యుత్ అయిపోలేదు,
అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్స్ ఇచ్చుడు కానీ, కొత్త కనెక్షన్ కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేరు. అధ్యక్ష, మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ ఓడుతున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు, మన ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్లు లేవు అని. ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది, కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే, మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు. మీరు ఆయన చచ్చిపోయినాడు, కేసీఆర్ లేడు కదా, ఆయన చచ్చిపోయినాడు, ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అధ్యక్ష, నేను రాజకీయాలు పోదలుచుకోలేదు కానీ మీరు మాట్లాడిన మాట ఆల్రెడీ మీకు ఇచ్చిన అధ్యక్ష మాట్లాడుతున్నాను. అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్నాను. అధ్యక్ష మేము చాలా స్పష్టంగా చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థగంట చెప్పిండ్రు. నేను ఒకటే మాటలు చెప్పిన, విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు, విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేదనే మాట ఒకటే మాటలు చెప్పేసి నేను. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి, కష్టమవుతుంది కాబట్టి, సభ్యులు ఉన్నారు కాబట్టి, దానికి అర్థగంట మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలో. అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు. మరి వీళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి చేపాలెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి 53% చేయించారు మనకన్నమాట. వాళ్ళే చెప్పలే, వార్తలు కూడా చూడలేదు మేము ఒక్కరోజు కూడా. మరి ఆ రోజు వీరు తెలుగుదేశంలో ఉండి వీరికి ఎట్లా తెలిసినో సార్. జైపాలరెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు, ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు. అయ్యా జైపాలరెడ్డి గారు ఉన్నాడు, ఒకరోజు కూడా వార్తలు వీరికి ఎప్పుడు సంబంధం లేవు. కానీ మరి వీళ్ళందరూ జైపాలరెడ్డి గారి కాడికి పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇందులో ఇక కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం. అధ్యక్ష 100% నేనే ఇట్లాంటి ఆరోపణలు, వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందేందో 10,000 కోట్లు సంపాదించిండు, ఏమంటే 20,000 కోట్లు సంపాదించిండు. ఈయన అయింది డమ్మీ మంత్రి. మరి డమ్మీ మంత్రి 20,000 కోట్లు సంపాదిస్తున్నావు, ఒరిజినల్ మంత్రి 20 లక్షల కోట్లు సంపాదిస్తున్నావా? ఎటు సంపాదిస్తున్నావు అధ్యక్ష? అధ్యక్ష హరీష్ రావు డమ్మీ. కె వెంకటరామరెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. ప్రసంగాలకు డీవియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి. చర్చకు సంబంధించి మాట్లాడితే ఎంత సమయం అన్నా ఇవ్వచ్చు, ప్రసంగాల కోసం ఎందుకు? అధ్యక్ష, నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వారి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు నా ఆస్తుల మీద నా మీద విచారణ చేసుకోండి అని చెప్పిన. ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని సంతోషం వెల్కమ్ చేసినాం. అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష? ఎంత నిక్కచ్చిగా, ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి? అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించిండ్రో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జాదారుడు అని చెప్పి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వి హనుమంతరావు గారు, గౌరవనీయులకు చెప్తా ఉన్నాము. కమిషన్ కు సంబంధించిన చైర్మన్ అంశం ప్రస్తావనకు ఈ సభలోకి తీసుకురావడం సరికాదు. నేను ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్గా మాట్లాడారు. వారి సంబంధిత కమిషన్కు సంబంధించిన చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఈరోజు సభలో మాట్లాడటం సరికాదు. సెకండ్ థింగ్, టెక్నికల్ అంశాలకు పోవటం సరికాదు. సబ్జెక్టీస్ ఉన్న విషయం అధ్యక్ష, దయచేసి వారికి కూడా తెలుసు. నేను ఈరోజు ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటి వరకు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది 1 గంట 6 నిమిషాలు. మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం మాట్లాడింది దాన్ని తీసిపోగా 1 గంట 6 నిమిషాలు మాట్లాడారు. గంట మేము మాట్లాడలేదు సార్. మేము వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. మీరు కూడా సమయం చూసుకోండి అధ్యక్ష. దయచేసి మీరు వారిని కంక్లూడ్ చేసి ఇంకో సభ్యులకు అవకాశం ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష కమిషన్ విషయం నేను తెలియదు అధ్యక్ష. అసలు ముచ్చటే రాలేదు నేను మాట్లాడేటప్పుడు. మీరు చూసిండ్రు, ప్రజలు కూడా చూసిండ్రు. కమిషన్ విషయం తెచ్చింది వారు ముఖ్యమంత్రి గారు. మరి సబ్ జ్యుడిస్ అయినప్పుడు వారు ఎట్లా తీస్తారండి? వారు తెచ్చిందా మీరు నన్ను మాట్లాడుతుంటే? వారు మాట్లాడేటప్పుడు సబ్ జ్యుడిస్ కాదు కానీ
నేను మాట్లాడేటప్పుడే సబ్ జ్యుడిషియల్ ఎట్లయితుందండి ఏలే మినిస్టర్ గారికి? ఇది ఆశ్చర్యంగా ఉంది. పైగా అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు అధ్యక్ష, వారేసింది అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు. ఇంకొకటి ఏంది, నేను ప్రైవేట్ భూమి పంచాయతీ అయితే మాట్లాడబోతున్నాను, స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని అన్నాడు. పిసిసి ప్రెసిడెంట్ గారు ఆరోపణ చేసింది, వారి మంత్రి గారు వాళ్ళు లేరు, అక్కడ ఉండరేమో కౌన్సిల్లో. వారు మాట్లాడింది వారు చేసిందని చెప్పాను. నేను కొత్తగా ఏం చేయలే, ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది దాని మీద, ఇవన్నీ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వారు ప్రెస్ పెట్టి ముందే అయిపోయింది, నిజమైన పొరపాటు జరిగిపోయినాయి, ఇక నేను నష్టాన్ని అంచనా కట్టుడే ఉంది అనగానే వారి ఉద్దేశం మాకు అర్థమైపోయింది స్పష్టంగా. ఓ వీరు కూడా వేరే విదేశంతో ఉన్నారు, వీరు వారు మాట్లాడుకుని వేసుకునే పద్ధతి ఉన్నట్టుంది. కాబట్టి మనం తప్పకుండా న్యాయం కొరకు పోవాలి అధ్యక్ష. ఒక జ్యుడిషియల్ కోర్టులో కూడా జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు, నాకు న్యాయం జరగదని ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు, సాధారణమైన అక్యూజ్డ్ కూడా కోరుకునే హక్కు ఉంది, ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో. మరి కేసీఆర్ గారు ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష? స్పష్టంగా కనపడ్డది వారు చేసింది. ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును తప్పడుతున్నట్టు అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా మాట్లాడుతుంది అధ్యక్ష? ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష? తీయండి జ్యుడిషియల్, నిజంగానే కనుక తప్పే అయితే కేసీఆర్ గారి వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష. ఇవాళ సుప్రీంకోర్టు కేసీఆర్దే న్యాయం అని చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీరు ఇష్టం వచ్చినట్టు వీరు మాట్లాడి ఏదో మా మీద ఏదో మాట్లాడితే, గౌరవ ముఖ్యమంత్రి గారు కోర్టును కూడా తప్పుదోవ పట్టించి, కోర్టు నిర్ణయాలను కూడా సభలో తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళిందే జడ్జిని మార్చమని వెళ్ళలే, కమిషన్ను రద్దు చేయండి, మేము సత్యహరిచంద్రులము, కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు. రద్దు చేయమని కారణము చైర్మన్ను చూపించిండ్రు. దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము, చైర్మన్ మార్చేది లేదు, మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగిన అది కుదరదు, మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టిండని మీరు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి చైర్మన్ను మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది 2 గంటలు వాయిదా వేసి. మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం. వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని. వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది. వాళ్ళ క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు, కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు. ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వారు మేము బిహెచ్ఎల్కి ఇచ్చినాం, మేము అద్భుతాలు చేసినాం, దానివల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం జరిగింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం 50% ఉత్పత్తి చేయమని అన్నది, కాబట్టి సూపర్ క్రిటికల్కు సబ్ క్రిటికల్కు పెద్ద తేడా లేదని వారు ఉపన్యాసాలు చెప్తున్నారు అధ్యక్ష. నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటే అధ్యక్ష, భద్రాద్రి పవర్ ప్లాంటు 2015లో వీళ్ళు ఒప్పందం చేశారు అధ్యక్ష. 7,290 కోట్ల 60 లక్షలకు అధ్యక్ష. వీళ్ళు ఏంది 2015లో ఇచ్చేసి 2017లో పూర్తి చేస్తారు, 2 సంవత్సరాలని చెప్పి ఒప్పందం చేశారు అధ్యక్ష. ఇది ఎప్పుడు పూర్తి అయింది అధ్యక్ష? ఎందుకు చెప్పారు? ఇది అత్యవసరం ఉంది కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ముందుకు పోతాం, రెడీగా ఎక్విప్మెంట్ ఉన్నది, మేము అందుకోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్తున్నామని చెప్పి సభలో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారు, ఇండియా బుల్స్కు బెయిల్అవుట్ చేశారు. ఎప్పుడు పూర్తయింది అధ్యక్ష? 2022లో పూర్తయింది అధ్యక్ష. 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నది 7 సంవత్సరాలు పట్టింది. 7,290 కోట్లతో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 10,515 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. 3,225 కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పందాలు చేసిన దాని మీద పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపుగా 45% అంచనాలను పెంచి ఈరోజు పర్ మెగావాటు 9,73 లక్షలకు పర్ మెగావాట్ పడ్డది అధ్యక్ష. 1,000 కోట్ల రూపాయలు ఇయ్యాల మింగి విద్యుత్ సంస్థల మీద భారం మోపి 81,000 కోట్ల రూపాయలకు అప్పుకు కారణమైంది అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నల్గొండ జిల్లాలో పెట్టొద్దా? నల్గొండ ప్రజలను ఏదో నేను మభ్య పెడుతున్నా,
లోకల్ సెంటిమెంటును రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా అధ్యక్ష వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా వీళ్ళు బిహెచ్ఎల్తోని ఒప్పందం చేసినప్పుడు 25,099 కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసిండ్రు అధ్యక్ష. ఎప్పుడు చేసిండ్రు వీళ్ళు ఒప్పందము? 1/6/2015 అధ్యక్ష. ఇది 2021 లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసిండ్రు అధ్యక్ష. ఇవాళ ఎంత అధ్యక్ష? 2024. ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా 2 ఏళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పిండ్రు? 45 రోజులు టెండర్ పిలిస్తే సమయం వృధా అవుతుంది. ఈ 45 రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు. అందుకే బిహెచ్ఎల్కు మేము అప్పచెప్తున్నాం, తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పిండ్రు. ఇవాళ 2015లో ఎల్ఓఐ ఇస్తే 2024 దాదాపుగా 9 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు 10-11 సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల 25,000 కోట్లతో జరిగిన ఒప్పందం ఇవాళకి 34,542 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక 5-6 వేల కోట్లు పెరిగి 40,000 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. ఒప్పందం జరిగింది 25,000 కోట్లకు అయితే పూర్తి చేయడానికి వచ్చే వరకల్లా 40,000 కోట్లకు పెరిగి 15,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నారు అధ్యక్ష. ఈరోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు 8,64,00,000 అయింది, పూర్తి కాలేదు అధ్యక్ష. ఇది పెరిగి 10 కోట్లకు మెగావాట్ అయ్యే పరిస్థితి ఉంది. భద్రాద్రి 9,73,00,000 రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. సేమ్ సమయంలో ఎన్టీపీసీ ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష. తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి, తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో 85% తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరిస్తే వీళ్ళు 1,600 మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష, 4,000కి ఇవ్వకుండా. దాంతో 1,600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు 2016లో వాళ్ళు మొదలుపెట్టి 2024 ఫిబ్రవరిలో పూర్తి చేశారు. వాళ్ళు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే 7,38,00,000. సేమ్ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 7,38,00,000 అయితే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి 9,73,00,000 అయింది అధ్యక్ష పర్ మెగావాట్. యాదాద్రి ఇప్పటి వరకు 8,64,00,000 పర్ మెగావాట్ ఖర్చు పెట్టిన అధ్యక్ష. పూర్తి అయ్యే వరకు 10 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు తమరి ద్వారా నేను అడుగుతున్న అధ్యక్ష, ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్, ఇది సబ్ క్రిటికల్ కాదు, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ 7,38,00,000కు పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ 9,73,00,000 రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష? ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొమ్ము? పర్ మెగావాట్ 2 కోట్ల పైగా అంటే 1,080 మెగావాట్ల విద్యుత్ అంటే 2.5 కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్క తేలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసినాం అధ్యక్ష. ఇక్కడ దాదాపుగా 10 కోట్లు అంటే దాదాపుగా 2.5 కోట్లు ఇంటూ 4,000 మెగావాట్లు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము. ఈ 10,000 కోట్లు ఎవరు దిగమింగినరో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ దేశం అధ్యక్ష. 3